పెద్ది కథ ఎలా ఉండొచ్చు? స్టోరీ ప్రెడిక్షన్. ట్రైలర్, పోస్టర్లు, ప్రమోషనల్ కంటెంట్ చూస్తే పెద్ది కథ ఒక సాధారణ స్పోర్ట్స్ డ్రామా అంటే చాలా పెద్ద ఎమోషనల్ జర్నీలా కనిపిస్తోంది. ఒక చిన్న గ్రామంలో పెరిగిన పెద్ది తన ఊరి గర్వం, ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉంటాడు. అతను కేవలం ఒక ఆటగాడు కాదు, తన ప్రజల ఆశలు, నమ్మకాలు మోసే వ్యక్తి. మొదట్లో పెద్ది జీవితం ప్రశాంతంగా సాగుతున్నా, ఒక సంఘటన అతని జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. అది వ్యక్తిగత అవమానం కావచ్చు, ప్రేమలో ద్రోహం కావచ్చు, లేదా మొత్తం గ్రామ గౌరవానికి సంబంధించిన సమస్య కావచ్చు. ఆ సంఘటన తర్వాత పెద్ది పోరాటం మొదలవుతుంది. ఈ పోరాటంలో స్పోర్ట్స్ ఆయుధంగా మారుతుంది. ఆట గెలవడం కోసం కాదు, తన ప్రజల గౌరవాన్ని తిరిగి తీసుకురావడం కోసం పెద్ది రంగంలోకి దిగుతాడు. ఇంటర్వెల్ దగ్గర ఒక పెద్ద ఎమోషనల్ షాక్ లేదా అవమానం జరిగే అవకాశం కనిపిస్తోంది. అదే రెండో భాగానికి ప్రధాన బలం అయ్యే అవకాశం ఉంది. సెకండ్ హాఫ్ మొత్తం పెద్ది తిరిగి లేచే ప్రయాణంగా ఉండొచ్చు. శారీరకంగా మాత్రమే కాదు, మానసికంగా కూడా అతను ఎన్నో సవాళ్లు ఎదుర్కొనే అవకాశం ఉంది. క్లైమాక్స్లో మ్యాచ్ లేదా ట్రోఫీ గెలవడం కంటే తన ఊరి గౌరవాన్ని నిలబెట్టడం, తన ప్రజలకు న్యాయం చేయడం, తన భావోద్వేగ ప్రయాణాన్ని పూర్తి చేయడం ప్రధాన అంశంగా మారే అవకాశం ఉంది. అందుకే నా అంచనా ప్రకారం పెద్ది కథలో స్పోర్ట్స్ కంటే ఎమోషన్స్, విజయానికి కంటే ఆత్మగౌరవం, హీరోకి కంటే కమ్యూనిటీ ప్రయాణమే ఎక్కువ ప్రాధాన్యం పొందే అవకాశం ఉంది. ఒకవేళ ఈ భావోద్వేగాలు ప్రేక్షకులకు బలంగా కనెక్ట్ అయితే పెద్ది కేవలం ఒక స్పోర్ట్స్ సినిమా కాదు, ప్రేక్షకులు చాలా కాలం గుర్తుంచుకునే ఎమోషనల్ మాస్ సినిమా అయ్యే అవకాశం ఉంది. చిత్రం భలారే ఒరిజినల్స్తో కలిసి ఉండండి. మరిన్ని మూవీ రివ్యూస్, స్టోరీ ప్రెడిక్షన్స్, ఫిల్మ్ అనాలిసిస్ మరియు సినిమా అప్డేట్స్ కోసం చిత్రం భలారే ఒరిజినల్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.